రాజధాని ఫైల్స్ అని చెప్పి ఇప్పుడు 6 కోట్ల మంది బాధండి అది అది అమరావతి తెప్పించుకోవడం అంటే 3 రాజధానులు ఎవరు కోరుకోలేదండి చెప్పాలంటే 3 అప్పుడు వద్దని చెప్పి అంటున్నారు ఆఖరి పార్టీల వాళ్ళు కూడా వద్దని చెప్పి అనుకుంటాం జనం కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా వైజాగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళినా మాకు వద్దని అన్నది అప్పుడు కావాలి రాజధాని మాకు ఇవ్వండి అని చెప్పి ఎవరైతే అనలేదు. టోటల్గా నేను సినిమా నుంచి సాటిస్ఫైడ్ అండి. వెరీ గుడ్. జరిగిన అన్యాయాలు మాకు రవిశంకర్ గారు గట్టిగా మాకు ఇప్పటికైనా మాకు జరిగిన అన్యాయం ఇంకా చాలా మందికి తెలుసు. ఇంకా ఆయన వాస్తవాలను ఇంకా దగ్గర తీసుకొచ్చి అందరూ చూపించారండి. ప్రజలే రాజధాని నిర్మించుకోవచ్చు, ప్రజలే డబ్బులు ఇచ్చి రాజధాని నిర్మించుకోవచ్చు అనే పాయింట్ చాలా అంటే చాలా బాగుంది. రైతులు ఏదైతే ఇబ్బంది పడ్డారో కష్టపడి అదే చూపించారు సినిమాలో. అది చాలా బాగా నచ్చింది. రైతు రాజే అన్న ఎప్పుడైతే చూపించారో లాస్ట్లో ఒక పాయింట్ చెప్తారు, మన రాజ్యాన్ని మన రైతులు నిర్మించుకొని ఆ చట్టం వస్తే బాగుంటుందని. భూమి వాళ్ళు ఎప్పటి నుంచో తాతకాలం నాటి భూమి అలా అమరావతికి ఇచ్చారు అంటే ఒక నమ్మకంతో ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదన్నదే స్టోరీ.